హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఒక తల్లి తన 3 ఏళ్ల కూతుర్ని చంపుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అంటే రాజస్థాన్ అజ్మీర్ లో జరిగింది ఈ ఘటన. ఒక తల్లి తన 3 ఏళ్ల కూతుర్ని నిద్రపుచ్చుదామని చెప్పేసి లాలిపాట పాడింది, నిద్ర పుచ్చేసింది. ఆ తర్వాత పాప పడుకున్న తర్వాత తీసుకెళ్లి నీళ్ళలో పడేసింది, చంపేసింది. సో ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. దీనికి కారణం ప్రియుడు అని కూడా చెప్తున్నారు. మరి ప్రియుడికి పాప నచ్చలేదని చంపేశారని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎవరి ఆమె? ఎందుకు చంపేసింది? మరి వీళ్ళ తండ్రి లేడా? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? మీరేం చెప్తారు? ఇది చాలా దారుణమైన సంఘటన. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు కూడా ఒళ్ళు జలధరిస్తుంది. అంటే ఒక ముద్దులకి 3 సంవత్సరాల పసి పాప చాలా క్యూట్గా ఉంది. ఆ పాపని తల్లి రాత్రి పార్కు అంటే ఆ సరస్సు దగ్గర పార్క్ లాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి జోలపాట పాడి కాసేపు జోలపాట పాడి నిద్రపోయిన తర్వాత చేతులతో తీసుకెళ్ళి ఆ సరస్సులో లేకులు పడేసింది. సో పడేసిన తర్వాత కూడా మొత్తం అబద్ధాలు చెప్పింది పోలీసులకి. సో అసలు ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఆ పాప, ఎవరు ఆ తల్లి, ఎవరు, ఎందుకు చంపింది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం మన సినిమా భాషలో చెప్పాలంటే ఓపెన్ చేస్తే 17th ఎర్లీ మార్నింగ్ 4:30కి హెడ్ కానిస్టేబుల్ గోవింద్ సింగ్ మిగతా పోలీసులు బీట్ తిరుగుతున్నారు. ఇది ఏ ఊరు అంటే అజ్మీర్, రాజస్థాన్లో అజ్మీర్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి బీట్ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అనుమానాస్పదం కనిపించారు. ఆ అమ్మాయి పేరు అంజలి అలియాస్ ప్రియా సింగ్, ఈ అబ్బాయి పేరు అఖిలేష్ గుప్తా. వీళ్ళిద్దరూ మీరు ఎవరు, ఈ టైంలో ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నారు అని గోవింద్ సింగ్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ, సార్ నా బిడ్డ 3 ఏళ్ల బిడ్డ కావ్య సింగ్ నా పాప పేరు, పాపని నేను వాకింగ్ అని నైట్ తీసుకొచ్చాను లేక్ దగ్గరికి, అనాసాగర్ దాని పేరు లేకు, ఈ అనాసాగర్ లేక్ దగ్గరికి తీసుకొచ్చాను. తర్వాత నేనేదో ఫోన్లో ఉంటే పాప మిస్ అయిపోయింది, అప్పటి నుంచి మేమిద్దరం ఎతుకుతున్నాము, మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పింది. దాంతో పాపం వాళ్ళు కూడా అయ్యో అనుకొని వాళ్ళు కూడా గోవింద్ సింగ్ అండ్ పోలీసులు కూడా వెతకడం మొదలుపెట్టారు. దొరకలేదు, తెల్లారిపోయింది, దొరకలేదు. దాంతో వాళ్ళు సరే అమ్మ మిస్సింగ్ కంప్లైంట్ నువ్వు వచ్చి మేము దీన్ని పర్సూ చేస్తామని మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో. మామూలుగా పోలీసులు రెగ్యులర్గా చేసేట్టుగానే ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నీట్గా మొత్తం అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి అసలు విషయం అంటే అనుమానం వచ్చింది ఈమె మీద. ఎందుకంటే ఈమె ఫస్ట్ పాపని ఎత్తుకొని వెళ్తుంది, మళ్ళీ కొద్దిసేపు నడిపించుకొని వెళ్తుంది, ఆ తర్వాత కూర్చోబెట్టుకొని 10 o'clock ఆ ప్రాంతంలో, నైట్ 10 o'clock ప్రాంతంలో కూర్చొని పాపతో ఏదో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫుటేజ్లో వేరే చోట కూర్చొని పాపకి జోలపాట పాడి నిద్రపోస్తుంది. ఇట్లా తడతా నిద్రపోస్తూ జోలపాట పాడుతుంది. సో జోలపాట పాడి నిద్రపోయినాక ఆ పాపని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడేసిన దగ్గర కెమెరా లేదు, జోలపాట పాడే వరకే కెమెరా ఉంది. సో మామూలుగా అంతవరకు ఉంది. వీళ్ళకి డౌట్ వచ్చింది ఈమె చెప్పిన తర్వాత. 1:30కి నైట్ 1:30కి ఆమె ఫోన్ చూసుకుంటుంది ఒక చోట కూర్చొని. సో ఈమె చెప్పేదాని ప్రకారం 10 తర్వాత ఆ పాప మిస్ అయితే 1:30కి కూల్గా ఫోన్ చూసుకొని కూర్చుంటా ఉంది అన్న డౌట్ వాళ్ళకి వచ్చింది. ఈమె చెప్పిన దాంట్లో అంతా అనుమానాలు కనబడ్డాయి. సో దాంతో వాళ్ళు ఈ ఫుటేజ్ అంతా ఆమెకి ఇతనికి వీళ్ళిద్దరి ముందు వేసి ఇట్లా 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 నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని గట్టిగా ప్రశ్నించడంతో కాసేపు తర్వాత ఆమె బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తూ అవును నా పాప నేనే చంపేశాను అని మొత్తం చెప్పింది. ఆమె ఏం చేసిందంటే నైట్ 10కి ఆ ప్రాంతంలో సరదాగా పోదామని చెప్పి పాపని తీసుకొని అక్కడికి వచ్చింది. వచ్చి కూర్చొనింది. పాపని బతుకున్నప్పుడు వేసేయాలంటే మేబీ ఆమెకు మనసు రాలేదా, లేకపోతే ఆ పిల్ల అరుస్తుందా, చనిపోదా లోపల, అది ఏదో భయమా లేకపోతే ఎమోషనా తెలియదు, కానీ మొత్తానికి పాపని నిద్రపుచ్చడం కోసం కొద్దిసేపు అది ఇది చెప్పి తర్వాత వాళ్ళ జోలపాట ఆమెకు అలవాటు, ఇంట్లో పాప నిద్రపోనప్పుడు పాడుతుంది. అలాగా ఇక్కడ కూడా ఒళ్ళో పడుకోబెట్టుకొని జోలపాట పాడింది. పాడిన తర్వాత పాప నిద్రపోయినాక తీసుకెళ్ళి అక్కడ గ్రిల్ ఉంటుంది మామూలుగా అయితే లేక్ పక్కన, లేక్లో పడిపోకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఒక దగ్గర మాత్రం గ్రిల్ అది పాడైంది, అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి వేసేసింది.
పాప నిద్రపోతుంది కదా, పడగానే ఊపిరి ఆడకుండా చనిపోయింది. చనిపోయి నాక ఈమె బయటకు వచ్చేసింది. ఇతనికి ఇట్లా పాప మిస్ అయిందనేది అతనికి కూడా చెప్పింది. అతనికి కూడా తను చంపేసినానని చెప్పలేదు, ఎవరికి, లవర్కి. ఈ లవర్కి చెప్తే లవర్ వచ్చాడు, అఖిలేష్ గుప్తా. సో లవరు ఈమె కలిసి ఎతుకుతున్నారనమాట. అక్కడ లవర్కి కూడా పాప మిస్ అయిందని చెప్తా ఉంది, ఎతుకుతున్నారు. సో ఎతుకుతున్నప్పుడు ఈ గోవింద్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ కనబడ్డాడు. సో తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈమె ఎందుకు పాపని చేసింది, ఇవన్నీ విచారణ జరిపినప్పుడు పోలీస్ వర్షన్ ఏంటంటే, ఈమె పేరు ఇందాక చెప్పినట్టుగా అంజలి ప్రియా సింగ్. ఈమెకి అరౌండ్ 28 years. ఈమెది యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో వారణాసిలో సకల్పుర అనే ప్రాంతం. అక్కడ ఈమె 4 ఏళ్లకు ముందు రాజు సింగ్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి పుట్టిన పాపే ఈ కావ్య సింగ్ పాప, 3 ఏళ్ళు. సో ఈ రాజు సింగ్ నిలకడగా ఒక జాబ్ చేయకుండా అవి పనులు చేసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు కాదు ఇంటికి. రాను రెంట్ కట్టడం కష్టమైపోయింది, ఫుడ్కి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అలా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అడిగితే ఈమె మీదకి రావడం, ఈమెని బెదిరించడం, ఇలా చేస్తున్నాడు. సో పాపని పెంచాలి, ఇంట్లో ఇల్లు చూసుకోవాలి, ఇంట్లో ఇతనేమి సంపాదించట్లేదు. ఇలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు పెరిగి పెద్దవైనాయి. ఈ లోపల ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అఖిలేష్ గుప్తాతో ఈమెకి సోషల్ మీడియాలో పరిచయం అయింది. అతను నువ్వు వచ్చేసాయి, నేను ఇక్కడ నీకు కూడా జాబ్ చూపిస్తానని చెప్తున్నాడు. అతను అజ్మీర్లో ఒక రెస్టారెంట్లో జాబ్ చేస్తున్నాడు. నువ్వు కూడా వచ్చి, ఈమె అందంగా ఉంటుంది, సో నీకు రిసెప్షనిస్ట్ ఉద్యోగం వేరే హోటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ ఇప్పిస్తానని చెప్పి ఈమెని వచ్చేసామన్నాడు. ఈమె భర్తతో వేగలేక ఇంకా హోప్ కూడా పోయింది, అతను మార్పు రాదని చెప్పి. ఈ బిడ్డ అంటే చాలా ఇష్టం ఈమెకి. బిడ్డని కూడా అక్కడ వదిలితే భర్త ఏం చేస్తాడని చెప్పి బిడ్డను కూడా తీసుకొని ఈమె వచ్చేసింది. వచ్చేసి ఈమె జాబ్లో చేరింది రిసెప్షనిస్ట్గా. వీళ్ళిద్దరూ అక్కడ దాటానగర్ అనే ఆ ప్రాంతంలో ఇల్లు తీసుకొని ఇద్దరు కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. పెళ్ళి అయితే అఫీషియల్గా చేసుకోలేదు. అతను ఈమెను బాగానే చూసుకుంటున్నాడు అఖిలేష్. కాకపోతే ఏంటంటే అఖిలేష్ కొంతకాలం నుంచి ఈ పాప పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నాడు. అంటే నువ్వు ఎవడికో కని తీసుకొని వస్తే నేనెందుకు పెంచాలి, నేనెందుకు నా పాపలాగా ఫీల్ కావాలి, నాకు ఈ పాపను చూసినప్పుడంతా నీ మొగుడు గుర్తొస్తున్నాడు, మొగుడుతో నీ రొమాన్స్ గుర్తొస్తుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను అని అతను ఈమెను ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది. ఈమెకు పాప అంటే ఇష్టమే, కానీ ఈ పాప కోసం ఇప్పుడు ఇతను వదిలేసుకుంటే ఆమె బతకాలి, ఒంటరిగా సమాజంలో ఒక పాపతో బతకడం అంటే కష్టం. ఉద్యోగం ఉండొచ్చు కానీ ఇతన్ని దీనికోసం ఇప్పుడు వదులుకునే పరిస్థితి లేదు, వెనక్కి వెళ్ళలేదు. సో దాంతో ఆమెకి ప్రెజర్ పెరిగిపోయింది, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. గత కొంతకాలం నుంచి డిప్రెషన్లో ఉంది. ఈ డిప్రెషన్లో నుంచి ఆమెకి ఏంటంటే మెల్లమెల్లగా పాప వల్లే నా జీవితం ఇలా అయింది అని పాప మీద ఒక యాంగర్, కోపం, పాప అల్లరి చేసిన నీ వల్ల కదా నా జీవితం ఇలా అయింది, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండేదాన్ని అన్న ఒక ఇది ఆమెలో మెల్లగా డెవలప్ అయింది. సో అంటే నా జీవితం ఇలా కావడానికి ఈ బిడ్డే కారణం అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఏం చేసిందంటే, ఈ పాపని చంపేస్తే మనకి పీడబోతుంది, వదిలించుకునేద్దాం అని వదిలించుకోవడానికే నేను చేశానని పోలీసులకు చెప్పింది. దాంతో లవర్కి కూడా చెప్పకుండా ఎక్కడో మిస్ అయిపోయిందని లవర్కి చెప్పేసి, ఎందుకంటే తనే చంపానంటే మళ్ళీ లవర్ దాన్ని ఎలా తీసుకుంటాడో అని చెప్పి ఈమె ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తుంది అన్నమాట. సో అంటే మొదటి భర్త ప్రాబ్లం కూడా ఇక్కడ ఉంది. అతను కరెక్ట్గా ఇది చేసుకుని ఉంటే ఈమెకి అసలు ఈ స్థాయి వచ్చిండేది కాదు. రెండో వాడు వీడైనా సరే, ఎవరికి పుట్టారనేది పక్కన పెడితే పసిబిడ్డ క్యూట్గా ఉంది, ఈ పాపని మనం ఓన్ చేసుకుందాం అనుకున్నా హ్యాపీగా ఉండేవాడు. వీడి మైండ్ సెట్ ఏమేమో అది ఇతనికి ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే వీడు ఆమెని లవ్ చేసిందే రొమాన్స్ కోసం కానీ పాపను చూసుకోవడం కోసం కాదు. ఇప్పుడు ఈ పాప అడ్డుగా ఉంది అతనికి. సో దాంతో ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. ఈమెకి ఏంటంటే ఇప్పుడు పాపతో సపరేట్గా ఒంటరిగా బతకాలంటే తనకి తోడుండ్రు, తనని ఇష్టపడేవాడు ఎవడు లేడు, పైగా అందరూ ట్రై చేస్తారు,
ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసేది ఎందుకు అనే దగ్గర ఈమెకు డిప్రెషన్ అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని ఫిలిసైడ్ అంటారు. ఫిలిసైడ్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేదాన్ని ఫిలిసైడ్ అంటారు. మామూలుగా చిల్డ్రన్ని చంపేదాన్ని 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇన్ఫాంటిసైడ్, అంటే చిన్న బిడ్డ 1 year 2 years లోపల చంపేసేదాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటారు. అసలు గర్భంలోనే ఆడపిల్లని తెలిసి చంపేసేదాన్ని ఫొయిటిసైడ్ అంటారు. తల్లిదండ్రులే చంపేసేదాన్ని ఫిలిసైడ్ అంటారు. ఇలాగ ఫిలిసైడ్లు అనేవి సంవత్సరానికి 2000 దాకా జరుగుతున్నాయి ఇండియాలో అని చెప్తున్నారు. మామూలుగా ఈ సపరేట్గా డేటా లేదు ఎన్సీఆర్బిలో, అంటే తల్లిదండ్రులే తమ బిడ్డల్ని ఎంతమందిని చంపుతున్నారు అనే దానికి డేటా లేదు, ఆ కేటగిరీ లేదు. జనరల్గా క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రనే ఉంది. క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్ 2022లో 162,449 క్రైమ్స్ చిల్డ్రన్కి వ్యతిరేకంగా జరిగాయి. అందులో 2000 వరకు తల్లిదండ్రులే చంపుతున్నట్టుగా రఫ్గా ఒక అంచనా, కరెక్ట్గా డేటా లేదు. సో ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇలాగ స్త్రీలు భర్తతో ఉండలేక లవర్ కోసం రావడం, లవర్కి అడ్డుగా ఉందని చెప్పి పిల్లల్ని చంపేయడం అనేది మనమే 4-5 స్టోరీలు చెప్పుకొని ఉంటాం. ఇలా పెరుగుతున్నట్టుగా కొంత అర్థమవుతుంది. లెక్కల ప్రకారం కూడా చిల్డ్రన్ మీద వైలెన్స్ 2021తో పోలిస్తే 2020